ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వృషభ రాశి గురించి ముందుగా తెలుసుకుందాం. ఈ వృషభ రాశి ఫలితాలు 2025 చైత్ర మాసం విశ్వస్వనామ సంవత్సర ఈ నెలలో ఈ రాశి బల వాళ్ళకి ఈ విధంగా వర్తిస్తుంది. అయితే ఈ వృషభ రాశి గల వాళ్ళ గుణ సంకల్పం మానసగణం పాము. అయితే వీళ్ళ పాదము 4వ పాదము నుంచి వాళ్ళకి 3 పాదముల వరకు జీవిత సంకల్పం అనేది చేసే అనుగుణమైన సంకల్పాలు ఉన్నాయి వీళ్ళకి. దీంట్లో వీళ్ళకి ఈ రాశి గల వాళ్ళు చదువు, ఉద్యోగం, తర్వాత కుటుంబం కోసం, పెళ్లి కోసం వీళ్ళ ఆలోచనలు రకరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. కానీ వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. జాబ్ గురించి, ఉద్యోగం గురించి, పెళ్లి గురించి ఏది జరగ వాళ్ళకి. దానివల్ల వాళ్ళు కొంతవరకు మనశ్శాంతిని కోల్పోతుంటారు. ఆ మనశ్శాంతిని కోల్పోయిన వాళ్ళ దాంట్లో కొంతమంది ఆలోచనలు మారి స్థానం వదిలిపెట్టి వేరే స్థానానికి పోయి అక్కడైతే మనం సాధించుకుని రాగలగచ్చు, ఇటు తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు సాధించగలచ్చు అనే ఒక ఆలోచనతో పట్టుదలతో పోతుంటారు కొంతమంది. కానీ అవి కొంతమందికి జరగవు, కొంతమందికి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ వృషభ రాశి గల వాళ్ళ దాంట్లో మాట తీరు కరెక్ట్గా ఉంటుంది, మాట నికరగా ఉంటుంది, కానీ పరితరం మాత్రం కరెక్ట్గా జరగదు. ఎందువల్ల జరగదు అంటే వాళ్ళు గురుస్థానం నుంచి లైను స్థానానికి జరుగుతున్నారు. ఈ లైను స్థానానికి జరిగే సమయానికి వాళ్ళ ఆలోచనలు, ప్రయత్నాలు, నడవడికలన్నీ మారుతూ ఉంటాయి. అయితే ఈ రాశి గల వాళ్ళలో ముందుగా డబ్బు సంపాదిస్తారు, కానీ దాన్ని నిలకడగా పెట్టుకునేది తెలియదు. దాన్ని నిలకడగా పెట్టుకుంటేనే వాళ్ళు సంపాదించిన దానికి, ఆ రాశి గల వాళ్ళకి ఆ ఒక్క సంపాదనకి ఆ భగవంతుడు ఖచ్చితంగా స్థానబలగడం చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ రాశి గల వాళ్ళలో కొంతమందికి చెప్పుడు మాటలు విని కుటుంబంలో అనుకున్న పనులు చేయకోకుండా తప్పుడు దారిలో నడుస్తూ ఉంటారు. ఆ విధంగా నడవద్దు. ఇప్పుడు రాబోయే 2025లో ఫలితాలు 8వ తారీఖు నుంచి వృషభ రాశి గల వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళకి అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి. అటు ఉద్యోగంగా కానీ, ఇటు మ్యారేజ్ విషయంలో కానీ, కొన్ని పనులు చేసే ఒక బతుకుతరు వ్యాపారంలో కానీ, తర్వాత దూర ప్రయాణాలు చేసే దాంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళకి జరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల వాళ్ళకి మనసు, ఆలోచన, డబ్బు పరంగా ఆదాయాన్ని పొందగలుగుతారు. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళ ఆలోచనలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి. కళ్యాణం కూడా సంపూర్ణంగా మంచి స్థాయితో, మంచి స్త్రీతో జరిగే యోగ బలం ఉంది. ఆ రాబోయే స్త్రీ నుంచి కూడా ఆ కుటుంబంలో వాళ్ళకి, ఆ రాశి బల వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు, తర్వాత వాళ్ళ ఆలోచనలు, ఆ లైఫ్ పార్ట్నర్ వల్ల ఆ కుటుంబం ఎదుగుదల అన్నీ కలిసి వచ్చే యోగ బలం ఉంటుంది. తర్వాత ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. రేపు వాళ్ళకి ఉద్యోగపరం నుంచి వాళ్ళు ఒకటి అనుకుంటే ఇంకో ఉద్యోగం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో కానీ, ఎక్స్పోర్ట్లో కానీ, తర్వాత ట్రాన్స్ఫర్ చేసే దాంట్లో కానీ అన్ని విధాలుగా ఈ రాశి బల వాళ్ళకి సకుటుంబ శుభంగా ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. వాళ్ళు విధానాలలో బట్టి మార్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తులో బంగారం లాంటి జీవిత సంకల్పాన్ని నిలబెట్టుకునే రోజు అనేది రాబోతుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైనా సరే మనస్ఫూర్తిగా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రాశిలో మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు ఆ లక్ష్మీ సంకల్పము, ఆయురారోగ్యము, అష్టైశ్వర్యాలు కలిగి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చేటట్టుగా దానికి మేము ఖచ్చితంగా పరిష్కారం చెప్పగలుగుతామని. ఓం నమః శివాయ.